హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చేయబోయే రెసిపీ మునగాకు పచ్చడి. ఈ మునగాకు పచ్చడి ఆరోగ్యానికి చాలా మంచిదండి. పొయ్యి ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ వేడెక్కిన తర్వాత జీలకర్ర అర స్పూను, ఆవాలు అర స్పూను వేసుకొని వేపుకుందామండి. 2 నిమిషాలు వేపుకొని తీసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాం. ఈ నూనె వేడయ్యే లోపల మనం వేపు పెట్టుకున్న జీలకర్రలో కొంచెం ఇంగ వేసుకుందాం. నూనె వేడెక్కిందండి. పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు కలిపి వేసుకుందాం. వేసుకున్నాక వేపుకుందాం. పచ్చిమిరకాయలు, ఎండుమిరకాయలు పక్కకు దోసుకొని ఇంకో పక్క మినపప్పు వేసుకోవాలండి. వేసుకున్నాక అన్నీ బాగా కలిపి వేపుకోవాలండి. అన్నీ కలిపి రంగు మారేంత వరకు వేపుకోవాలి. ఒక గుప్పిడు చిన్న ఉల్లిగడ్డలు ఒలిసి వేసుకుందామండి. వెల్లుల్లి రెబ్బలు 7 ఒలిసి వేసుకుందాం. కొద్దిగా చింతపండు అండి, ఈ సైజు సరిపోద్దండి. ఈ సైజు చింతపండు వేసేసుకుందాం. వేసుకున్నాక బాగా వేపుకుందాం. ఇప్పుడు వేగిపోయిందండి. ఇప్పుడు టమాటాలు వేసుకుందాం. 4 టమాటాలు తరిగి పెట్టి వేసుకుంటున్నానండి. వేసుకున్నాక అన్నీ కలిపి బాగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటా బాగా వేయించుకోవాలండి. ఈ టమాటాలు, ఈ మసాలా అంతా ఉడకంగా మంచి స్మెల్ వస్తుందండి. బాగా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఇప్పుడు సగం ఉడికిపోయిందండి. ఉప్పు వేసుకుంటున్నానండి. ఉప్పు 2 స్పూన్లు వేసుకుంటున్నాను. రుచికి తగినంత చూసి అడ్జస్ట్ చేసుకొని వేసుకుందామండి. వెంటనే 2 స్పూన్లు పసుపు వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందాం. అన్నీ బాగా వేగిపోయిందండి. ఇది గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. మునగాకు ఇంకా వేపలేదండి. మునగాకు ఎలా వేపుకోవాలో చూద్దాం. నెక్స్ట్ కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇదే ప్యాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత సగం కట్ట పుదీనా, సగం కట్ట కొత్తిమీర వేసుకొని బాగా వేపుకోవాలండి. ఓ 2 నిమిషాలు బాగా వేపుకుందామండి. ఇది బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మునగాకు వేసుకోవాలి. మునగాకు బాగా ఒలిసి కడిగి ఆరబెట్టుకున్నానండి 2 కట్టలు. ఇప్పుడు వేసేసుకుంటున్నా. మునగాకు వేసుకున్నాక బాగా వేపుకోవాలండి. అది వేగకుంది కొద్దిగా అయిపోద్దండి. సగం వేగేటప్పుడు 1 స్పూను ఉప్పు వేసుకుందామండి. అప్పుడే ఆకుకి బాగా ఉప్పు పట్టద్దండి. ఈ మునగాకు అనేది ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎన్నో ఆరోగ్యాలను మేలుపరుస్తుందండి. ఇది చిన్నోళ్ళు తినొచ్చు, పెద్దోళ్ళు తినొచ్చు. చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి తిని ఎలా ఉందో మాకు చెప్పండి. ఇప్పుడు మునగాకు వేగిపోయిందండి. గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఈ పచ్చడి మిక్సీ పట్టాలండి. మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు టమాటాలు అవన్నీ వేసుకుందాం. దాంట్లో ఇవన్నీ వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత మునగాకు వేసుకుందాం. మిక్సీ పట్టినాక ఇలా ఉంటుంది. ఆ తర్వాత మునగాకు వేసేసుకోవాలండి. మొత్తం మునగాకు వేసేసుకుందామండి. వేసుకున్నాక మిక్సీ పట్టుకుందామండి.
ఈ పచ్చడి మిక్సీ పట్టినాక ఇలా ఉందండి. ఈ పచ్చడికి ఇప్పుడు తాలింపు వేయాలండి. అది ఎలా వేయాలో చూద్దాం రండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె పోసుకుందాం. నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకుందాం. వెంటనే కరివేపాకు రెబ్బలు వేసుకుందాం. వేసుకున్నాక ఒకసారి వేంపుకుందాం. ఈ తాలింపు అనేది మాడకుండా వేంపుకోవాలండి. మాడితే పచ్చడి వాసన వచ్చేస్తుంది. బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మునగాకు పచ్చడి వేసుకుందాం. వేసుకున్నాక బాగా కలుపుకుందాం. రెండు నిమిషాలు వేంపుకుంటే పచ్చడి రెడీ అయిపోద్దండి. మాడకుండా చూసుకోవాలండి. పచ్చడి బాగా వేగిపోయిందండి. గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అంతేనండి. ఆరోగ్యానికి మంచికరమైన మునగాకు పచ్చడి రెడీ అయిపోయిందండి. సరే ఉంటానండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.